విచిత్రం ఏంటంటే ఎక్కడో తూర్పు దేశాల్లో ఉన్న వాళ్ళకి ఆకాశంలో దేవుడు ప్రత్యేకంగా పెట్టిన నక్షత్రం వాళ్ళకు కనబడింది, కానీ బెత్లెహేములో ఉన్న వాళ్ళకి, యూదయ, గలిలయ, సమరయ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి, ఇశ్రాయేలు దేశంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఏం కనబడలేదు? ఆ నక్షత్రం కనబడలా. యేసుప్రభువు వారు పుట్టిన ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఏం కనబడలేదండి? ఆ నక్షత్రం కనబడలా. అర్థమవుతుందా మీకు విషయం ఏంటో? ఇశ్రాయేలీలకి అసలు ముందు కనబడాల్సింది ఎవరికి? వారికి కనబడాలి. కానీ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి ఏం కనిపించింది? ఆ నక్షత్రం కనిపించింది. ఈరోజు ఏమండి, వారికి కనబడకపోవడం గల కారణం ఏంటంటే వారి కన్నులు మూయబడ్డాయి. వారి కన్నులు ఏమని చేయబడ్డాయండి? మూయబడ్డాయి. ఏమండి, మన చెవులు మందమైతే దేవుడు ఎంత మాట్లాడినా ఆ మాట మన చెవుల్లోకి వెళ్ళదు. మన హృదయం కఠినమైతే దేవుడు ఎన్నిసార్లు నీతో మాట్లాడినా నీ హృదయం బ్రద్దలు కాలేదు. దేవుని మాట నీ హృదయంలోనికి రావాలి అని అంటే ఇదిగో కఠినపరచబడిన నీ హృదయం కరగాలి, మూయబడిన నీ హృదయం తెరవబడాలి. మందమైపోయినటువంటి నీ చెవులు వినికిడి శక్తిని సంపాదించుకుని దేవుని మాట వినగలిగేటటువంటి, మెల్లనైన దేవుని స్వరాన్ని కూడా పసిగట్టగలిగేటటువంటి విధంగా నీ చెవులు మారాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి గమనించండి, ఈ రోజున చాలామందికి చెవులు యాక్టివ్గా పనిచేస్తున్నాయి, పనిచేయట్లేదా? పనిచేస్తున్నాయండి, చాలా యాక్టివ్గా పనిచేస్తాయి. గబాలను ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, ఆ చెవి ఏం చేద్దంటే క్యాచ్ పట్టుకుంటుంది అనమాట. ఆ మాటని ఏం చేద్దండి? ఇప్పుడు క్రికెట్లో బాల్ కొట్టుగానే ఏం చేస్తారు చెప్పండి? పడిపోయి 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 పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకున్నట్లుగా ఏమండి, మనం మాట్లాడే కొన్ని మాటల్ని కొన్ని చెవులు ఏం చేస్తాయి? అలా పట్టుకుంటాయి. ఏమండి, ఇలాంటి మాటలన్నీ బాగా పట్టుకుంటాయి, కానీ అసలు పట్టుకోవాల్సిన దేవుని మాటని మన చెవులు ఏం చేయట్లేదు? పట్టుకోవట్లా. ఎందుకంటే దేవుని మాట వినే విషయంలో మన చెవులు కొన్నిసార్లు ఏమైపోయినాయి చెప్పండి? మందమై. నీ చెవులు మందమైపోయినంత కాలం, నీ కన్నులు మూయబడినంత కాలం నక్షత్రం ఆ బెత్లెహేములో ఉన్న వాళ్ళకి కనబడినట్లుగా దేవుడు కానీ, దేవుని వాక్యం కానీ, దేవుని సన్నిధి కానీ, దేవుని ప్రసన్నత కానీ నీకు కనిపించదు. అందుచేత మనము దేవుని మహిమను చూడాలనే ఆతృత మనలో ఉండాలి. హల్లెలూయా.